జిల్లాలలో మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, టీఎస్, పవర్ జెన్కోలో తదితర శాఖల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ జరుగుతున్నది. గుట్టు చప్పుడు కాకుండా అంటే మీరు అనొచ్చు, అన్న అట్లెట్లుంటుంది అన్న, అప్లికేషన్ ఉంటుంది అనొచ్చు. అప్లికేషన్ తీసుకున్నా కానీ ఏం చేస్తారంటే వెనుక నుంచి 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు తీసుకున్ననే సెలెక్ట్ చేస్తారు. మిగతా మీకు రాలేదని చెప్తారు. అన్న నువ్వు బట్టవాచి మీద పడిస్తున్నావా అంటే, మనం గతంలో చూసినాం. నిర్మల్లో జరిగిన 44 ఉద్యోగాలు అంగట్లో వేలమేసి అమ్ముకున్నారు. వీటిలో కొన్నింటిని అమ్ముకోగా కొన్నింటిని బంధువులకి అప్పనంగా బంధుపీతో కట్టబెట్టి ఒక్కో పోస్టుకు 16 లక్షలు వసూలు చేసుకున్నారట. అది నేను చెప్పింది, మీకు చూపిస్తే ఛానల్ ఇప్పుడు నిర్మల్లో వచ్చింది. 2 సంవత్సరాల క్రితం TV9లో వచ్చింది, మీరు అందరు చూడొచ్చు. ఇది నేను చెప్తలే. గత ప్రభుత్వం నిర్మల్లో మున్సిపల్ శాఖలో 44 జాబులు అంగట్లో వేలమేసినట్టు అమ్ముకుంది. దాంట్లో కమిషనర్ కానీ, తర్వాత అక్కడ కౌన్సిలర్లు కానీ వీళ్ళంతా దొంగల ముఠ తయారు అమ్ముకున్నారని మనం ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని చెప్పేసి కాంగ్రెస్కి వేస్తే ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే వారం రోజులలో మళ్ళా కూడా గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకుంటారట. మరి మేమెందుకండి నిరుద్యోగులు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు ఊర్లకి వెళ్ళి అవ్వల కాలు మొక్కి, తల్లుల కాలు మొక్కి, తండ్రుల కాలు మొక్కి కాంగ్రెస్ కోటేయండి దండం పెడతామని చెప్పింది. మీరు గుట్టు చప్పుడు కాకుండా ఉద్యోగాలు అమ్ముకోవడం కోసమా? అడుగుతా. నువ్వు సీఎం ఉన్నావు కదా, విద్యాశాఖ మంత్రి నువ్వే కదా, మున్సిపల్ శాఖ మంత్రి నువ్వే కదా, హోంశాఖ మంత్రి నువ్వే కదా. ఇగో చూడండి, 2 సంవత్సరాల క్రితం TV9లో చూపించాలి ఇది. ఇంకొకటి చాలా ఫేమస్ అయింది, మన కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్రావు అన్న బిడ్డ బోయినపల్లి సరితారావు. అది నిజమా కాదో తెలియదు కానీ సరితారావు అనే ఆమెకు మాత్రం వీళ్ళు జాబ్ ఇచ్చారండి. అసలు సెక్రటరీకి ఎన్నో రాలే. జెన్కోలో ఏది అసిస్టెంట్ ఇంజనీర్గా జాబ్ ఇస్తే ఆమె జీతం 1,50,000 నెలకు. 2 సంవత్సరాలు లిఫ్ట్ చేసింది. అంటే సంవత్సరానికి 18 లక్షలు. కరెక్టేనా? 12 నెలలకు 1,00,000 అంటే సంవత్సరానికి 18 లక్షలు. 2 సంవత్సరాల కంటే 36 లక్షలు. 36 లక్షలు రేవంత్ రెడ్డి రికవర్ చేయాలన్నా వద్దా? అని అసలు జైలుకు పోయిందా లేదా, అనేది క్లారిటీ లేదు. ఆ 36 లక్షలు రికవర్ చేసిందా లేదనేది క్లారిటీ లేదు. ఆ CMD ప్రభాకర్ రావు మరి ఆయనను కూడా ఇప్పటిదాకా అరెస్ట్ చేయలే. అంటే మాకు డౌట్ వస్తుంది, దొంగలు ఊరు పంచుకుంటురా? మా నిరుద్యోగులకు 3,000 రూపాయలు అడుగుతలేవు. సరితారావు కోసం జాబ్ చేయడానికి 36 లక్షలు ఇచ్చి రికవర్ చేయకుంటున్నారంటే ఇంతకంటే అన్యాయం. రాజుల కాలంలో బలవంతులు కత్తులు పట్టుకొని పోయి అవతల రాజ్యం చిన్న రాజ్యం నరికి ఆ రాజ్యం ఆక్రమించుకోడు. ఇప్పుడు ఏం చేస్తారండి ఈ డబ్బున్న వాళ్ళు, ఈ అధికారులు, ఈ గ్రూప్ 1 లెవెల్, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి మనలాంటి నిరుద్యోగులు పట్టబడుతున్నారు. అప్పటికి ఇప్పటికి మారింది ఏంటంటే ఇట్లాంటి జాబులు అమ్ముకుంటున్నారు. ఇప్పటికి కొద్దిమంది అట్లనే ఆమెతో పాటు ఇంకొక 5గురు కూడా జాయిన్ అయినట్టు సమాచారం ఉంది. ఫస్ట్ ఇలా ఎట్లా అంటే 3 రకాలు ఉంటుంది. ఒకటి ఎటువంటి నోటిఫికేషన్ ఇయ్యరు, డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇప్పుడు సరితారావుది ఎగ్జాంపుల్, ఆమె పేరు ఇక్కడ ఉంది. నేను అబద్ధం చెప్తాను అన్న, నువ్వు పట్టగలిపి ఇక్కడ చూడొచ్చు. దీంట్లో ఆమె ఆర్డర్ కట్టింది. తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఉంది. బి సరిత అపాయింట్మెంట్ ఆఫ్ బి సరిత ఉంది. ఇక్కడ ఈమె దగ్గర డబ్బులు కలెక్ట్ చేయలే, మన్ను చేయలే. మీరేమో 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ఇంటికాడ నెలకు 5,000 10,000 తెచ్చి చిక్కడపల్లి లైబ్రరీ కానో, ఓల్డ్ లైబ్రరీలోనో, నాన్ బోర్డర్ ఉండి మీరు అప్పులు చేసుకుంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు చదివితే మా సతీష్కు నెత్తి మీద నన్ను ఎంటికలు కూడా రాలిపోయినాయి. కానీ ఈమె సరితారావు ఏం చదవలే, డిగ్రీ సర్టిఫికేట్ కూడా బీటెక్ ఉందో లేదో, ఏది ఉందో లేదో కూడా తెలియదు. డైరెక్ట్ జాబు 1,00,000.